బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో 5 పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్గా పార్టీ నిర్వహించారని పక్కా ఆధారాలతో రైడ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్భౌలను పోలీసులు అరెస్ట్ చేశారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రణధీర్, రాజ్భౌలను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్కి చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దాడిలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. దీంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాసు ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సినీ ప్రముఖులు ఎవరు అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు 30 నుంచి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే అంశంపై క్లారిటీ ఇంకా రాలేదు. అందుకోసం మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. Were there any high-profile people like elected representatives? There were no elected representatives. Actors. పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ ఉన్నట్లు తేలడంతో పాటు తెలుగు నటి హేమ కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో హేమ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్లోనే చిల్లవుతున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే సాయంత్రానికి నటి హేమ తమ ఆధీనంలోనే ఉందని బెంగళూరు పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. హేమ రిలీజ్ చేసిన వీడియో నిజం కాదని, అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపినట్లు సమాచారం. రేవ్ పార్టీకి హేమ హాజరైనట్లు పోలీసులు ఫోటోలు విడుదల చేయడంతో ఏం చేయాలో తెలియక హేమ నానాపాట్లు పడుతోంది. ఇక సంచలనంగా మారినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు సాధించిన పురోగతి ఏంటి? మొత్తం 101 మంది పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అందులో చాలామందిని అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ బెయిల్ మీదనే విడుదల చేశారు. కేవలం 5 మందిని మాత్రమే ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. అందులో 2 ఆర్గనైజర్స్గా పోలీసులు పేర్కొన్నారు. నిన్న అటు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద కొన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఈ పార్టీలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎటువంటి ప్రజాప్రతినిధులు పాల్గొనలేదంటూ ఆయన చెప్పారు. కానీ ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పాల్గొన్నారు. హేమ అనే నటి అందులో పాల్గొన్నట్లుగా ఆయనైతే స్పష్టం చేశారు. మరోపక్క ఈ పార్టీని వాసు అనే వ్యక్తి నిర్వహించారు. కాంకర్డ్ సంస్థ యజమాని అయిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈ పార్టీని నిర్వహించినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. వాసుకి అరుణ్ ఈ పార్టీని మొత్తం ఆర్గనైజ్ చేయడంలో సహకరించినట్లుగా చెప్తున్నారు. ఇక రణధీర్, సిద్దికి, రాజ్భవ వీళ్ళు ముగ్గురు కూడా డ్రగ్ పెడ్లర్స్. వీళ్ళు ముగ్గురు హైదరాబాద్కు చెందిన వాళ్ళని చెప్తున్నారు. గతంలో కూడా అక్కడ కొన్ని డ్రగ్ పార్టీలలో ఈ సిద్దికి ప్రమేయం ఉంది. సిద్దికి గతంలో కూడా కొన్ని డ్రగ్ పార్టీలకు సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరినైతే మొన్న అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకొని ఆ పార్టీలో దాదాపుగా 101 మంది పాల్గొన్నారు. అందులో 30 మంది మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ 30 మందిలో 25 మంది యువతులు ఉన్నారు. మిగతా 5 మంది మహిళలు. వాళ్ళందరినీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అవసరమైతే తిరిగి స్టేషన్కి పిలిచి విచారిస్తామంటూ వాళ్ళందరి దగ్గర
వాళ్ళందరి దగ్గర సెల్ఫ్ బాండ్ తోని వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. మొత్తం మీద అయితే ఈ సినీ నటి హేమ మాత్రం తాను ఆ పార్టీలో లేను అని చెప్పుకునే దానికి రకరకాల ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అటు బెంగళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఏదైతే ఆ బెంగళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేశారో ఆ ఫోటోలో లోపల ఫ్లోరల్ టీషర్ట్ వేసుకొని పైన వైట్ కలర్ టాప్ వేసుకొని హేమ ఉంది. నిన్న తాను హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ ఒక వీడియోని ఏదైతే రిలీజ్ చేసిందో అదే అవుట్ఫిట్తోనున్న ఫోటోను అటు బెంగళూరు పోలీసులు కూడా రిలీజ్ చేశారు. అంటే ఖచ్చితంగా హేమ బెంగళూరులో ఈ పార్టీలో పాల్గొన్నట్లే. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. వాసు అనే బిల్డర్ బర్త్డే కోసం వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అయినట్లుగా చెప్తున్నారు. డ్రగ్స్ వినియోగం పైన ఇంకా కూడా పోలీసులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ పోలీసులు రైడ్ చేసేసరికి ఆ డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి అక్కడున్న పార్టీలో ఉన్న వాళ్ళు ప్రయత్నించారు. కొన్ని స్విమ్మింగ్ పూల్లో పడేశారు, కొన్ని గోడ బయట పడేశారు. ఆ ప్రాంతాన్నంతటినీ కూడా స్నిఫర్ డాగ్స్తో చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. కొంత డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. కొంతమంది బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించారు. ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ సేవించిన వాళ్ళని కూడా ఈ 5గురితో పాటు నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది. అయితే డ్రగ్స్